నమస్తే. ఈరోజు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అదే కేటీఆర్ యొక్క పుట్టినరోజు ఇవాళ. సో ముందుగా కేటీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన చెల్లి చేసినటువంటి ట్వీట్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో తన చెల్లి అయినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ట్వీట్ చేసింది. తన అన్నయ్యకి విషెస్ చెప్తూ అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ అంటూ కేటీఆర్కి ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ బర్త్డే అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా విషెస్ చెప్పుకోవడంతో పాటు తన అభిమానులు సైతం కూడా కేక్ కట్ చేయడమో లేకపోయినట్టు ఏదంటే సంబరాలు చేసుకోవడమో ఇది పొరపాటుగా జరుగుతున్నటువంటి అంశమే. దీంట్లో ప్రత్యేకంగా తన చెల్లి చెప్తే దీంట్లో ఆశ్చర్యం ఏమున్నది, తన చెల్లి ఆ ట్విట్టర్లో విషెస్ చెప్తే దీంట్లో ప్రత్యేకత ఏముందని చెప్పేసి కొంత అందరికి డౌట్ రావచ్చేమో. కానీ సో ముందు నుంచి ఈ విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా కవితకి అలాగే తన అన్నైనటువంటి కేటీఆర్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తీరుగా వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒక పక్కన తన అన్న యొక్క నేతృత్వంలో తన అన్నకి పార్టీ బాధ్యతలు అప్పగించినట్టయితుంటే ఖచ్చితంగా పనిచేసేటువంటి ఆస్కారమే ఉండదు. కేవలం కేసీఆర్ నీడలో బీఆర్ఎస్ పార్టీ నడిచినన్ని రోజులు మాత్రమే తాను ఉంటాను, తన నానైనటువంటి నాయకత్వంలోనే తను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. అంటే కేటీఆర్ ఆధ్వర్యంలో నేను పనిచేసేందుకు సిద్ధంగా లేను, ఆయనకు బాధ్యతలు అప్పగించకూడదు పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో అంటూ ఆమె ఇండైరెక్ట్గా కొంత అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మరోపక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన నాన్న చుట్టూ అంతా దయాలు చేరిళ్ళు కేసీఆర్ దేవుడు అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ముఖ్యంగా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశిస్తూ తనకు సంబంధించినటువంటి ఏ యొక్క ఇంట్లో జరిగినటువంటి సంఘటనని బయటికి లీక్ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల పరోక్షంగా విమర్శలు చేసింది. ఇంట్లో కేసీఆర్ సగం ఇడ్లీ తిన్నా కానీ అది బయటికి తెలుస్తూ ఉంది, ఇదంతా లీక్ వీరులు ఫామ్ హౌస్ నుంచి బయటికి లీక్ చేస్తూ ఉన్నారంటూ ఆమె చేయడం జరిగింది వ్యాఖ్యలు. సో వీటన్నిటినీ కూడా ఉద్దేశిస్తూ ముఖ్యంగా కేటీఆరే తనకు సంబంధించినటువంటి అన్ని అంశాలని లీక్ చేస్తూ ఉన్నాడు, పార్టీలో సముచితమైనటువంటి స్థానం నాకు లభించకుండా కేటీఆరే అడ్డుకుంటున్నాడంటూ కవిత పార్టీ నుంచి ఒక పక్కన పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతూనే మరో పక్కన జాగృతి కార్యకలాపాలలో జాగృతిని బలోపేతం చేయడంలో నిమగ్నమైపోయింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ను ఎక్కడ వినిపించట్లేదు. కల్వకుంట్ల కవిత జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే జాగృతి కార్యకలాపాలలో ఆమె ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడతలేదు. కానీ ఈరోజు తన అన్నపైన మరి సడన్గా ప్రేమ పుట్టుకొచ్చి ఈరోజు బర్త్డే విషెస్ ఆమె చెప్పిందా లేకపోయినట్లయితే ఒకవేళ బర్త్డే విషెస్ చెప్పకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ ఇంకా ప్రజలకి ఇంకా బహిర్గతంగా అర్థమవుతుంది అన్నటువంటి తీరుగా ఒక ట్వీట్ చేసి ఆపడం జరిగింది. అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఆమె చెప్పడం జరిగింది. నిజంగా ప్రతిసారి కల్వకుంట్ల తారక రామారావు తన అన్న అయినటువంటి కేటీఆర్ యొక్క బర్త్డే రోజు ఖచ్చితంగా ఆయనను కలిసి విషెస్ చెప్పి కేక్ కట్ చేయడంతో పాటు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నటువంటి వీడియోలు ప్రతిసారి ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా అట్లాంటి కార్యక్రమాలే కొనసాగుతూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సైతం కూడా కల్వకుంట్ల కవిత పార్టిసిపేట్ చేసినటువంటి ఆ రోజులు కూడా ఉన్నాయి. నిజంగా ఈరోజు కవిత యొక్క ఆమె ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలు లేవు, ఎలాంటి గొడవలు కావట్లేదు, బీఆర్ఎస్ పార్టీకి అలాగే కల్వకుంట్ల కవితకి ఇంకా మంచి సంబంధాలే ఉన్నాయని అనుకుంటే ఆమె ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. లేకపోయినట్టయితే ఉంటే ఆ కేటీఆర్కి పక్క నుండి కేక్ కట్ చేపిస్తూ మరి సంబరాలు జరుపుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ లేదు, ఇక వీళ్ళందరూ కూడా కలిసిపోయిందని చెప్పేసి జనాలు అర్థం చేసుకుంటారు. కానీ ఈరోజు ఆమె విషెస్ ఆయనకు కలవక ముందుకే ఇట్లాంటి ట్వీట్ చేసిందంటే ఇక ఆమె కల్వకుంట్ల తారక రామారావు తన అన్నయ్యని కలిసేటువంటి అవకాశం లేదన్నట్టుగానే ఆమె ట్వీట్ చేసినట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది. ఈ ట్వీట్ తర్వాత ఆమె ఒకవేళ కనుక కేటీఆర్ను కలవనట్టయితే ఉంటే ఈ యొక్క పంచాయతీ ఇంకా కల్వకుంట్ల తారక రామారావు కవితకు మధ్యలో ఇంకా విభేదాలు ఇంకా ముదిరినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. మరి ఆమె అన్నైనటువంటి కేటీఆర్కి ఈ విధమైనటువంటి ట్వీట్ చేస్తూ కలవకపోతే దాంట్లో ఉన్నటువంటి అర్థం పరమార్థం జనాలకు కూడా తెలుస్తుంది. మేబీ నేను అనుకుంటా ఉన్నా కవిత ఖచ్చితంగా కేటీఆర్ని కలవకపోవచ్చు, కలిసినట్టయితే ఉంటే ట్వీటు ఆమె కలిసిన తర్వాత పెట్టొచ్చేమో. ఇదంతా చూస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పంచాయతీ అంతా ఇప్పటికే రోడ్డు మీదకి చేరింది. మళ్ళీ ఒకసారి కవిత కేటీఆర్ దగ్గరికి పోతుందని అయితే నేను అనుకోవట్లేదు. కవిత ఆడికి పోయి విషయం చెప్తుందని చెప్పేసి అయితే నేనైతే భావించట్లేదు. చూద్దాం ఏం జరగబోతా ఉన్నది.
కవిత ఈ సంబంధించినటువంటి సంబరాలకు దూరంగా ఉంటుందా? ఈ ట్వీట్ తోటి మాత్రమే. ఎందుకంటే చెప్పాలి కదా, ఇంట్లో ఉన్నటువంటి సోదరుడు స్వయాన అన్న కాబట్టి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఏదో నామకే వాస్తు జస్ట్ అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ సింపుల్గా పెట్టింది. అక్కడ ఓ పూల బోకెనో లేకపోతే కేక్కు సంబంధించినటువంటి ఇమేజో ఎక్కడైతే కనబడట్లేదు. సింపుల్గా ఆమె చేసి ట్వీట్ చేసి వదిలిపెట్టినటువంటిది కనబడతా ఉంది. ఆమె అఫీషియల్ ట్వీట్లో కవిత కల్వకుంట్ల అంటూ ఆమె అఫీషియల్ ట్వీట్లో తన అన్నయ్యకి బర్త్డే విషయం చెప్పినటువంటి ఒక ట్వీట్ అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.